కునుకులేని రాత్రులు, కుదురులేని ఉదయాలు, యువతను నిర్వీర్యం చేసే మార్నింగ్ సిక్నెస్ అంట. ఓ ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపొచ్చు, ఓ ఉదయం మనల్ని నిర్వీర్యంగా ఉండొచ్చు. అదెలా ఉంటుందో నిర్ణయించేది మునుపటి రాత్రి అట. తేజస్వి ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. అసైన్మెంట్ల కారణంగా రాత్రి పొద్దుపోయే వరకు నిద్ర ఉండడం లేదు. ఉదయాన్నే నిద్ర లేవడం కష్టసాధ్యంగా మారుతుంది. కొద్ది రోజులుగా మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించట్లేదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. డాక్టర్ల దగ్గరికి వెళితే మార్నింగ్ సిక్నెస్గా గుర్తించారట. ఎట్లా చూడాయా కథ. సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవడం, హాయిగా చదువుకోవడం, సాయంత్రం అయితే ఆటలు పాటలు, రాత్రి పెందలాడే నిద్ర, ఇవన్నీ గత కాలపు స్మృతులయ్యాయి. స్కూలు కాలేజీల్లో తీవ్రమైన పోటీ, ఒత్తిడి, ఆడుకునే సమయం కూడా లేకపోవడం, రాత్రి ఎప్పుడు నిద్రపోతామో ఏ సమయానికి నిద్ర లేస్తామో కూడా చెప్పలేని పరిస్థితి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. ఒకసారి చూద్దాం. తీవ్ర ప్రభావం చూపుతుందంట. సర్కేడియన్ రిథం అస్తవ్యస్తమై రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, శరీరం చురుకుదనాన్ని కోల్పోతుంది. ఈ స్థితిని డీలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్గా లేదా మార్నింగ్ సిక్నెస్గా చెబుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శశాంక్ అజింక్య అధ్యయనం ప్రకారం ఈ సమస్య ఉన్న వారిలో డిప్రెషన్ పెరుగుతున్నారు. ఇదైతే 100% అండి. ఇదైతే 100%. ఆటలు లేవు, పాటలు లేవు, ఉంటే బుక్కుల కాడ, ర్యాంకుల కాడ, ఫోన్ల కాడ, ఇంక వేరేదేం లేదు. కారణాలు చాలా ఉన్నాయంట. ఏందో చూద్దాం. బాగా రాత్రి వరకు ఫ్రెండ్స్తో చాటింగ్లు, స్క్రీన్ చూడడంతో ఎడతెగని ఆలోచనలు చుట్టుముట్టి ఓ పట్టాన నిద్ర పట్టడం లేదు. విద్యా సంస్థల సమయాలు, వాటి దూరం కారణంగా తీవ్ర అలసటకు గురవుతున్నారట. అసైన్మెంట్లు, ఒత్తిడితో నాణ్యమైన నిద్రకు దూరం అవుతున్నారట. ఇక్కడ చూడండి మిత్రులారా, కారణాలు ఏమున్నాయంటే ప్రధానంగా బాగా రాత్రి వరకు ఫ్రెండ్స్తో చాటింగ్లు, ఇట్లా బొటనేళ్ళు స్క్రీన్ చూడడంతో, ఇంకా బొటనేళ్ళు ప్లస్ స్క్రీన్ చూడాలి. ఇక దీనివల్ల ఆలోచనలు చుట్టుముట్టి ఓ పట్టాన నిద్ర లేకపోవడం. ఇంకా చాటింగ్ చేస్తే అక్కడి నుంచి చాటింగ్, ఇక్కడ నుంచి చాటింగ్, వాళ్ళు ఏమనరో మనం ఏమనాలి, ఇంక ఇదే కథ నడుస్తుంది. ఇంక నిద్ర ఏడొస్తుంది. ఇదో పాయింట్. విద్యా సంస్థల సమయాలు, వాటి దూరం కారణంగా తీవ్ర అలసటకు గురవుతున్నారు. ఇంకా విద్యా సంస్థలదైతే చెప్పవశం కాదు. ఇంకా వాళ్ళది ఎట్లుందంటే విద్యా సంస్థలది అసైన్మెంట్ల ఒత్తిడితో నాణ్యమైన నిద్రకు దూరం అవుతున్నారు. ఇంకా ఈ విద్యా సంస్థలు ఎట్లా అంటే ఇంకా వాళ్ళకి ర్యాంకులే, ఇంకా ఆటలు లేవు, పాటలు లేవు, మన్ను లేదు, మశానం లేదు, మొత్తం ఆటలే. ఇంకా వాళ్ళకి గిన్నె వండినొందే గిన్నె, దున్నినొందే భూమి, గీసినొందే గుండు, ఇంకా వాళ్ళకి మొక్కాలి. ఇంకా విద్యా సంస్థల, కార్పొరేట్ విద్యా సంస్థలకు అసైన్మెంట్లు, హోంవర్కులు అడ్డగోలుగా. ఇంకా పిల్లలకు నిద్రేడు ఉంటుంది, ఏం కథ, ఆడుకునే సమయం ఏడుంటుంది. చిన్న వయసులో నిద్రలేమి ఎక్కువగా ఉన్నవారు అబుస్టిక్ స్లీప్ ఆప్నియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారంట. నిద్రలేమితో మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో భావోద్వేగాల నియంత్రణ తప్పుతుందంట. ఆ తర్వాత తీవ్ర ప్రభావాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి భోజనాన్ని 7:30 లోపు ముగించాలంట వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ చాలా కుటుంబాలలో 11 అవుతుంది, 10:30 అవుతుంది, 12 కూడా అవుతుంది. యువత అయితే పార్టీలని, అసైన్మెంట్లని రాత్రి పొద్దుపోయేదాకా కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా తినడం జీర్ణక్రియలపై దుష్ప్రభావం చూపుతుందంట. యువకులుగా ఉన్నప్పుడు దీని ప్రభావం పైకి కనిపించకున్నా దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుందంట. ప్రజలారా, జీర్ణక్రియ నెమ్మదించడంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి చిన్న వయసులోనే ఊబకాయం, డయాబెటీస్, రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రిపూట తక్కువగా తిన్నా కూడా జరిగే నష్టం ఎక్కువనంట. అమెరికాలో 1/3 పెద్దవారు మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడినట్లు అధ్యయనం చెబుతుంది. భారత్లోనూ ఈ తరహా బాధితుల సంఖ్య క్రమాన పెరుగుతుందట. ఇంకా చూడు ఇట్లుంది. మంచి నిద్రనే మందంట. ఈ సమస్యను అధిగమించేందుకు హాయిగా నిద్రపోవడమే మేలు, లేదంటే అది చికిత్సల వరకు వెళుతుంది. పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ డిజైన్లను కట్టిపెట్టాలంట. రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం శారీరక శ్రమతో
కంటి నిండా నిద్ర పడుతుంది. ఆటలు కూడా బాగా మేలు చేస్తాయి. ధ్యానం, యోగా, ప్రాణాయామాలతో మనసు కుదురుగా ఉంటుంది. ఈ స్థితి నాణ్యమైన నిద్రకు దోహదపడుతుంది. ఇవి అయ్యే పనేనా ఇప్పుడు మనలకు, మన యువతకు అయ్యే పనేనా? కొత్త సంవత్సరం వస్తే ఇక ఇప్పుడు 2025 ఉంది కదా, 26 వచ్చింది అనుకో, అరే ఇక మొత్తం మార్చేసుకోవాలి, గ్రౌండ్ పోవాలి, పొద్దుగాల లేవాలి, ఫోన్ పక్కన పెట్టాలి, గంటనే చూడాలి, 2 గంటలే చూడాలని అనుకుంటారు. ఒక 5 రోజులు చేస్తారు, గత 6వ రోజు నుంచి అవుతుంది. ఇక అట్లా ఉంది. అంటే దీనికి అన్నిటికీ కారణం ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నదంటే, యువత కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సమయానికి నిద్రపోవాలి, టెన్షన్స్ పెట్టుకోకూడదు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యాయామం చేయాలి, 7:30 లోపే అన్నం తిని పడుకోవాలి. అంటే పడుకోవాలంటే అదే తినాలి, ఓ గంట 2 గంటలు ఫోన్ చూడాలి, ఓ గంట తర్వాత నిద్రపోతామన్నాక ఫోన్ పక్కన పెట్టాలి, స్క్రీన్ చూడకూడదు, ఏమైనా వీలైతే ఏమైనా పుస్తకాలు ఏమైనా పేపర్లు చదవాలనేది స్పష్టంగా చెప్తున్నాం. లేకపోతే ఇప్పుడు ఏం కాదంట, వయసు మీద పడే కొద్దీ అసలైన కథ స్టార్ట్ అవుతుందంట. మరి ఇంకా యువత ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి అట్లా ఉంది పరిస్థితి.